భీమవరం గ్రామదేవత శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి 62వ వార్షికోత్సవం ఎంతో ఘనంగా వైభవంగా ప్రపంచంలో ఉన్న తెలుగువారు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఆ పండగకి అందరూ దర్శనం చేసుకుంటాం. ఎంతో గొప్ప విషయం అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఈరోజు సుమారుగా కూరగాయల వర్తక సంఘం, అలాగే ట్రస్ట్ బోర్డు, దేవాదాయ శాఖ వారు అందరూ కలిపి, భీమవరం ప్రజానీకం అందరూ కలిపి సుమారుగా 1,00,000 మందికి అన్నదానం చేస్తున్నారంటే మరి చరిత్రలో మన ఉమ్మడి జిల్లాలోనే మావుళ్ళమ్మ తల్లికి ఇది ఒక ప్రత్యేక మరి విధానం అని చెప్పి సందర్భం తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా భీమవరం నియోజకవర్గం అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఆయురారోగ్యాలు అష్టాశ్వర్యాలతోటి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి భీమవరం నియోజక ప్రజలకు అలాగే భక్తులు మావుళ్ళమ్మ అమ్మవారి భక్తులకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు భీమవరం పట్టణంలో ఎంతో ప్రసిద్ధి గావించబడిన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందిన దేవాలయం మా గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారి సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా సుమారు 40 రోజులు ఉత్సవాలు చేస్తూ ఆఖరి రోజున అన్న సంతర్పణ కార్యక్రమం ఈరోజు జరపడం జరుగుతుంది. మరి ముఖ్యంగా గుడి ట్రస్ట్ బోర్డు యువగారు, అదేవిధంగా మరి ముఖ్య పాత్ర కూరగాయల వర్తక సంఘం ఇందులో భాగం చేసుకుని సుమారు 1,00,000 మందికి ఈరోజు అన్నప్రసాదం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి, అదే ఇతరత్ర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకుని వారి ప్రసాదం తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తారు. మరి అమ్మవారి ఆశీస్సులతోటి ఎల్లప్పుడూ అందరూ సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి, ఆనందంతో, సిరి సంపదలతోటి ఉండాలని ఆకాంక్షిస్తూ, మరి నేనైతే సుమారు 30 ఏళ్ళు పైబడి నుంచి ఈరోజు కుంభం పూజకి అటెండ్ అవుతూ ఉంటాను. మరి రోజు రోజుకి అమ్మవారు ఆవిడ శక్తి మరింత రెట్టింపై ప్రజలను ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ, మరి మా భీమవరానికి ఇంత ప్రసిద్ధి చెందిందంటే ఆవిడ ఒక కారణం. ఆవిడ ఆశీస్సులతో అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని, అందరికీ సుఖ సంతోషాలతో మరొకసారి కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం కల్పించిన ఆ మావుళ్ళమ్మ తల్లికి వందనాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.